ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుందాం. మన బారోస్ ఎక్స్చేంజ్ యూకే బేస్డ్. అది ఎప్పుడైతే ఎక్స్చేంజ్ మనకు కనబడిందో దాంట్లో ఉన్న సిస్టమ్ అంతా సిస్టమేటిక్ గా వెబ్సైట్ లో సిస్టమేటిక్ గా పొందుపరిచారు కొన్ని విషయాలు. నేను ఆ విషయాలన్నీ గమనించిన తర్వాత ప్రజెంట్ నేను ఇన్కమ్ అనేది లేకుండా ఖాళీగా ఉన్నాను. మొన్నటి వరకు ఒక కాన్సెప్ట్ చేశాను, దాంట్లో డబ్బులు రావటం ఆగిపోయాయి. నాకు డబ్బులు కావాలి, మీకు కూడా డబ్బులు కావాలి. కాదు అనకండి, అది అబద్ధం అవుద్ది. ఎందుకంటే అందరం ఏ కాన్సెప్ట్ చేసినా, ఏ ఎంఎల్ఎం చేసినా, ఏ ప్రోడక్ట్ బేస్ చేసినా డబ్బుల కోసమే. ఎవరి కోసం సాక్రిఫై చేసేది ఏముండదు. బెనర్జీ గారి కోసం, నేను బెనర్జీ గారి కోసం వచ్చాను, లేకపోతే నేను దాసు గారి కోసం వచ్చాను, లేకపోతే నేను ఎంవీఆర్ గారి కోసం వచ్చాను, అదన్నీ అబద్ధాలే. డబ్బుల కోసమే వస్తాం మనం. అలాగే నేను కూడా డబ్బుల కోసం వచ్చాను ఫ్రెండ్స్. నేను ఓపెన్ గా చెప్పేస్తాను, నాకు ఎక్కడ డబ్బులు వస్తే నేను అక్కడ పనిచేస్తాను. గతంలో కాన్సెప్ట్ లో ఉన్నాను, అందులో డబ్బులు రాలేదు. ఇంకో కాన్సెప్ట్కి వచ్చాను, అప్పుడు కొంతమంది నన్ను విమర్శించారు, సార్ అందులో ఉన్నారు ఇందులో ఉన్నారు అని. నేను ఎందులోనైనా ఫాస్ట్ గా వర్క్ చేస్తాను, నాకు ఉన్న టాలెంట్ అది. కాబట్టి నన్ను ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు, కానీ నాకు డబ్బులు వస్తేనే అక్కడ నేను పనిచేస్తాను. ఇప్పుడు నేను చేస్తున్న బారోస్ ఎక్స్చేంజ్ లో నాకు డబ్బులు వస్తున్నాయి. ప్రజెంట్ ఈ రోజు మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇందులో ఫుల్ టైం పనిచేస్తున్నాను. ఇప్పుడు ఫుల్ టైం. ఇంక నేను ఇప్పుడు ఏవేది చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా తెచ్చినా కూడా సారీ చెప్పేస్తున్నాను, సారీ సార్ నేను ఇక్కడ ఫుల్ టైం పనిచేస్తున్నాను, నా దగ్గర టైం లేదు, నేను ఇక్కడ 6 కోట్ల కోసం పనిచేస్తున్నాను. నేను పని చేయడమే కాకుండా నా కింద ఉన్న టీం కూడా నేను హెల్ప్ చేయాలి. కాబట్టి వేరే కాన్సెప్ట్ చేయడానికి నా దగ్గర టైం లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తాను. మీరు కూడా ఒక కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు అది మంచిదైతే, డబ్బులు బాగా వస్తుంటే హ్యాపీగా చేసుకోండి. డబ్బులు రాకపోతే డబ్బులు హలో దాసు గారు సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. బాగున్నా సార్. బాగున్నా సార్. మిమ్మల్ని పిలుస్తాను, నేను ఒక 5 నిమిషాల్లో పిలుస్తాను. అప్పుడు మీరు ఈ రోజు డిస్టర్బెన్స్. పర్లేదు. ఓకే సార్, ఓకే. ఈ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడిన తర్వాత మీరు సత్య గారు మాట్లాడాలి, అది పిలుస్తాను నేను. అలాగే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్. అలాగో డబ్బుల కోసమే నేను పనిచేస్తున్నాను, మీరు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చేస్తున్న ఈ బారోస్ ఎక్స్చేంజ్ లో వెబ్సైట్ లో వాళ్ళు ఎక్స్చేంజ్ ఎలాగైతే డిజైన్ చేశారో అది ఉన్నట్లుగా వెబ్సైట్ లో పిన్ టు పిన్ జరుగుతుందని గమనించిన తర్వాతే నేను ఫుల్ టైమ్ లోకి వర్క్ లోకి వచ్చాను. ప్రకటించింది ఏమైతే ప్రకటించారో ఆ ప్రకటించిన ప్రకారము పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5 అలాగ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పేజ్ 1 వర్క్ అయిపోయింది, పేజ్ 2 లో ఉన్నారు. పేజ్ 2 వర్క్ మ్యాక్సిమం అయిపోతుంది. నెక్స్ట్ రాబోయేది పేజ్ 3, తర్వాత పేజ్ 4. అలాగా కొన్ని విషయాలు పొందుపరిచారు. మేము ఇలా చేస్తామని ఒక రోడ్ మ్యాప్ పెట్టారు. ఆ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందంటే వినండి. పేజ్ 1 లో స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, వ్యాలెట్ సెటప్ ఉంటుందన్నారు. ఆ 2 వచ్చేసాయి. పేజ్ 2 లో కమ్యూనిటీ గ్రోత్, డేటా ప్లాట్ఫామ్, టెస్ట్ లాంచ్, కాంట్రాక్ట్ అడ్రస్ కూడా వస్తుంది అన్నారు. ఆల్రెడీ కాంట్రాక్ట్ అడ్రస్ వచ్చేసింది. కాయిన్ కూడా లిస్ట్ అయిపోయింది సెకండ్ పేజ్ లో. యాక్చువల్ గా 3rd పేజ్ లో కాయిన్ ఎక్స్చేంజ్ లాంచ్ అయిన తర్వాత బిఆర్ఎస్ కాయిన్ లిస్ట్ అవుతుంది అని పేజ్ 3 లో ఉంది. కానీ పేజ్ 2 లో కాయిన్ లిస్ట్ చేశారు. ఎంత రేటుకి? 0.005 అంటే 50 పైసలకు లిస్ట్ చేశారు. ఇప్పుడు దాని రేటు షార్ట్ పీరియడ్ లో, అంటే 1 మంత్ కూడా అవ్వలేదు, 50 పైసలు పెరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు 95 పైసలు, 0.01. ఇదంతా జరగాల్సిన పేజ్ 3 లో అయితే
పేజ్ 2 లో అడ్వాన్స్ గా జరుగుతుంది. హ్యాపీ. మూడోది పేజ్ 3 లో ఎక్స్చేంజ్ లాంచ్ బీఆర్ఎస్ కాయిన్ లిస్టింగ్ అన్నారు. బీఆర్ఎస్ కాయిన్ లిస్ట్ అయిపోయింది. ఎక్స్చేంజ్ లాంచ్ కి పేజ్ 3 అంటే ఇప్పుడు పేజ్ 2 తర్వాత వచ్చేది పేజ్ 3. అది యాక్చువల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ ఏం చేశారంటే రోడ్ మ్యాప్ లో 6 months లో అన్నారు. ఆల్రెడీ 3 months అయిపోయింది. ఇది ఫ్రీ లాంచ్ అయ్యి 3 months అయిపోయింది. ఇంకో 3 months లో ఎక్స్చేంజ్ లాంచ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు వాళ్ళు. అంటే ఇంకో 3 months లో మనం ఎక్స్చేంజ్ కూడా లాంచ్ అయిపోతుంది. పేజ్ 4 లో స్టేకింగ్ రివార్డ్స్ లో గ్లోబల్ ఎకో సిస్టమ్ ఎక్స్పెన్షన్. ఇది పేజ్ 4 లో. సహజంగా ఏమిటంటే బైనాన్స్ లో వాళ్ళు కాయిన్ లిస్ట్ చేసినప్పుడు చాలా తక్కువ రేటు అంటే పైసల్లో లిస్ట్ చేశారు. ఆ రోజు పైసల్లో కొనుక్కున్న వాళ్ళు అదృష్టం అంటే హలో సార్ మ్యూట్ లో పెట్టేయండి దాస్ గారు. సార్ మ్యూట్ లో పెట్టండి మీది. ఓకే సార్. ఓకే సారీ. పర్లేదు. పైసల్లో ఆ టైంలో పైసల్లో ఇన్వెస్ట్ వాళ్ళు లిస్ట్ చేస్తే పైసల్లో చాలా మంది కొన్నారు. కొన్నోళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పుడు దాని రేటు ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే కనబడుతుంది 54,000 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుని చూసుకోండి కావాలంటే. ఈ మధ్య చేసి చూసినప్పుడు 53,000 దాటి 54,000 దగ్గరలో కనబడింది. ఇప్పుడు 54,000 అయిపోయి ఉండొచ్చు కూడా. అంత లాభాలు. అయితే తెలివితేటలకు ఏంటంటే పైసల్లో ఉన్నప్పుడు మనం కొనుక్కోవాలి. ఇప్పుడు మన కాయిన్ కాస్ట్ వచ్చేసి 95 పైసలు ఉంది. ఇప్పుడు కొనుక్కుంటే ఎన్ని లాభాలో నేను చెప్తాను. వాళ్ళు రోడ్ మ్యాప్లు ఏం చెప్పారో వివరించి చెప్తాను వినండి. వాళ్ళు ప్రకటించిన ప్రకారము యాజ్ ఇట్ ఈజ్ గా చేసుకుంటూ వస్తున్నారు. మొదటిది బిఆర్ఎస్ టోకెన్ బిఎస్సి స్కాన్ లో లిస్ట్ చేయబడింది. నెంబర్ 2 టోటల్ గా వారు చెప్పిన విధంగా 150 కోట్లు టోకెన్స్ లిస్ట్ చేశారు. దాన్ని షేరింగ్ కూడా చేశారు. నెంబర్ 3 అఫీషియల్ గా 0.01 రేటుతో లిక్విడిటీ లైవ్ ప్రైజ్ గా రాబోతుంది. లిక్విడిటీ పెట్టేటప్పటికి మనది 0.01 పర్మనెంట్ రేటు. అది పేజ్ 3 లోకి వచ్చేసరికి డెక్స్ లిస్టింగ్ అవుతుంది. అయినప్పుడు 0.01 కాస్త ఉన్న రేటు 0.25 కి పెరుగుతుందని, అప్పుడు కాయిన్ వాల్యూ 25 రూపాయలు అవుతుందని చెప్తున్నారు. పేజ్ 1 కి పేజ్ 2 కి పేజ్ 3 కి ఎంత తేడా ఉందో చూడండి. పేజ్ 3 లో 0.01 ఉంది అంటే ₹1 అనుకోండి. పేజ్ 3 లోకి వచ్చేసరికి 0.25 అంటే 25 రూపాయలు వాల్యూ ఉంటుందని చెప్తున్నారు. అలా గనక ఆ రేట్ వస్తే, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ వాళ్ళు చెప్పినవి జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పింది కూడా గ్యారంటీగా జరుగుద్ది. జరుగుతాయి. అందులో మీ దగ్గర 10,000 కాయిన్స్ ఉన్నాయనుకోండి. 10,000 కాయిన్స్ ఉంటే ఇప్పుడు ఉన్న రేటు మీరు 10,000 కాయిన్స్ కొనుక్కొని దాచుకుంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఒక 3-4 months లో 2.5 లక్షలు తీసుకోవచ్చు. 1,00,000 కాయిన్స్ ఉంటే 25 లక్షలు తీయచ్చు. పేజ్ 4 లో 0.75 కి వెళ్తుందని చెప్తుంది ఎక్స్చేంజ్. అంటే వాళ్ళ అన్న ప్రకారం 75 రూపాయల రేటు ఉంటే మన దగ్గర 1,00,000 కాయిన్స్ ఉంటే 75 లక్షలు ఫ్రెండ్స్. 75 లక్షలు. ఈ రేటు ప్రకారము అలాగా మనం కాయిన్స్ కొనుక్కుంటే ఎక్సలెంట్ గా రేటు పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ 0.25 పెరిగినప్పుడు ఇంకా మనం పరిగెత్తచ్చు. ఇప్పుడు కొన్ని కాయిన్స్ కొనుక్కుంటున్నారు కొంతమంది, కానీ 0.01 నుంచి 0.25 వెళ్ళినప్పుడు అప్పుడు పరిగెడతారు చాలా మంది. అంటే 0.75 కోసం. ఇంకా తర్వాత ఏముంది, 1.5 అంటే $1.50 ఉంది. తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి $1.50 150 రూపాయలు ఫ్రెండ్స్. ₹1 ఉన్నది అతి తొందరలో, మాక్సిమం 1 year లో అనుకోండి.
ఒకటి నుంచి 25 వస్తుంది, 25 నుంచి 75 వస్తుంది, 75 నుంచి 150 రూపీస్, అంటే $1.50 అంటే 150 రూపీస్కి వస్తుంది. అది వాళ్ళ రోడ్ మ్యాప్. దాని ప్రకారం 100% జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మచ్చు, ఎందుకంటే వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు, ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇంకో విషయం ఏంటంటే, తర్వాత కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ అని పెట్టారు. కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ అంటే కాయిన్స్ మనం కొనుక్కుంటే, ఇప్పుడున్న రేట్లో మనం కొనుక్కుంటే, ఈరోజు ఒక అప్ లైనర్ ఒక డౌన్ లైనర్ ఇద్దరు వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు. ఒక అప్ లైనర్ ఒక డౌన్ లైనర్. డౌన్ లైనర్ ఏం చేశాడంటే, ఆయనతో మాట్లాడిస్తాను నేను ఇప్పుడు. డౌన్ లైనర్ ఏం చేశాడంటే 1,00,000 కాయిన్స్ కొన్నాడు. 1,00,000 కాయిన్స్ కొంటే ఆయనకి 30% బోనస్ కలిపి 1,30,000 కాయిన్స్ వచ్చాయి. 1,30,000 కాయిన్స్ వచ్చాయి అంటే 30,000 కాయిన్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఆయన హ్యాపీ. ఒకవేళ మీ దగ్గర ₹1,00,000 లేకపోతే 50,000 కొనుక్కోండి, 15,000 బోనస్ వస్తుంది. లేదు ₹1,000 కొనుక్కోండి, 300 బోనస్ వస్తుంది, అంటే 1,300 వస్తాయి. మీ ఇష్టమే. ₹1,000 నుంచి 10 లక్షల వరకు కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టమే. కానీ బోనస్ పీరియడ్ ఇప్పుడు 1 మంత్ పీరియడ్. 1 మంత్ పీరియడ్ లో 5-6 డేస్ అయిపోయినట్టుంది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి 30 రోజుల్లో ఈ 30% బోనస్ అనేది కంపెనీ ప్రకటించింది. దాని ప్రకారం చేసేవాళ్ళు చేసుకుంటున్నారు. అందులో నేను ఒకడిని. నేను కూడా 1,00,000 కాయిన్స్ కొన్నాను, కానీ ప్లాన్ చేయలేదు. అంటే మా ఇంట్లో ఇంకొకళ్ళు వేసుకొని వాళ్ళ కింద కొంటే నాకు కూడా రిఫరల్ వచ్చేది. రిఫరల్ ఉంది, దీంట్లో రిఫరల్ పెట్టారు. సార్ వాయిస్ తక్కువ వస్తుంది సార్. ఇప్పుడు వాయిస్ తక్కువ వస్తుంది సార్. దీంట్లో రిఫరల్ పెట్టారు. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఓకే. హలో, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే. రిఫరల్ ప్రోగ్రామ్ పెడితే నేను కంగారు పడిపోయి స్పీడ్ గా 1,00,000 ఎప్పుడైతే బోనస్ ఇస్తున్నారో దానికి వెంటనే స్పందించి గబగబా 1,00,000 కాయిన్స్ కొనేసాను. కానీ నేను నష్టపోలేదంటే 30,000 కాయిన్స్ ఎక్స్ట్రా వచ్చాయి. కానీ మా ఇంట్లో వాళ్ళ కింద కనుక అలాగే 1,00,000కి కొనిపిస్తే వాళ్ళకి 30,000 కాయిన్స్ బోనస్ వచ్చేవి. ప్లస్ నాకు రిఫరల్ గా 10% రిఫరల్ బోనస్. అంటే 10% అంటే 1,00,000కి $100 వచ్చేవి. అలా ప్రకటించింది, $100. నెక్స్ట్ 15,000 కాయిన్స్ నాకు వచ్చేవి. నా ఇంట్లో వాళ్ళు చేసినందుకు వాళ్ళకి 30,000 కాయిన్స్ ఎక్స్ట్రా వచ్చేవి. నేను అది లాస్ అయ్యాను కంగారు పట్టడం వల్ల. అయితే ఈ రోజు వచ్చిన ఒక అప్ లైనర్ ఒక డౌన్ లైనర్, వాళ్ళిద్దరు తెలివిగా హ్యాపీగా వచ్చి ఆఫీస్కి వచ్చి ఈ డౌన్ లైనర్ ₹1,00,000 కాయిన్స్ కొంటే అప్ లైనర్ కి $100 వచ్చాయి. స్పాట్ లో $100, 15,000 BRS కాయిన్స్ వచ్చాయి. కొన్న డౌన్ లైనర్ కి 1,30,000 వచ్చాయి. వావ్, కంగ్రాచులేషన్ సార్. వావ్ వావ్. కొనిపించిన డౌన్ లైనర్ కి $100 ప్లస్ 15,000 కాయిన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. వావ్ వావ్ సార్. ఇప్పుడు వాళ్ళని పరిచయం చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మనం వర్క్ లోకి వెళ్లే ముందు వాళ్ళని పరిచయం చేస్తాను. డౌన్ లైనర్ తో మాట్లాడదాం ముందు. డౌన్ లైనర్ ఎవరంటే దాస్ గారు ఇప్పుడు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీరు ఈ రోజు ఎంత ఇన్వెస్ట్ చేశారు, మీకు ఎన్ని కాయిన్స్ బోనస్ గా వచ్చాయి అది చెప్పండి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. నా పేరు దాస్ అండి, అక్కయ్యపాలెం, విశాఖపట్నం అండి. నేను ఈరోజు నాకు సత్య గారు నాకు పరిచయం చేశారండి ఈ BRS కాయిన్ గురించి. నేను లక్ష కాయిన్లు కొందామనేసి డిసైడ్ అయ్యానండి. 1,00,000 కాయిన్లు కొన్నాను, ₹1,00,000 పెట్టి. 1,00,000 కాయిన్లుగా కొంటే ₹30,000 ఎడిషన్ గా వచ్చాయి. 30,000 కాయిన్లు బోనస్. 1,30,000 కాయిన్ బోనస్ 30,000 కాయిన్లు వచ్చాయండి. ఆల్రెడీ నా ఐడి వేసినందుకు కానీ ఒక 350 కాయిన్లు టోటల్ ఇప్పుడు నా దగ్గర ఉన్న 1,30,350 కాయిన్లు ఉన్నాయి నా దగ్గర BRS.
మీరు నా apply కొంటానని బట్టి- మీరు కొంటానని చెప్పింది ఎప్పుడు? మార్నింగ్ కొంటానని చెప్పింది. నేను జూమ్ లో చెప్పాను కదా నేను. రాత్రి నిన్న మీటింగ్ లో చెప్పారు సార్. నిన్న మీటింగ్ లో చెప్పారు. ఆ టైం ప్రకారం మార్నింగ్ వచ్చేసారు. 11 అవును, గంటల మీరు కల్లా చెప్పారు. ఆఫీస్కి వచ్చేసారు. మాట్లాడండి దాస్ గారు. నేను జూమ్ లో మీకు చెప్పాను సార్. చెప్పినప్పుడు సార్ రేపు మార్నింగ్ 1,00,000 రూపాయలు పట్టుకొని వస్తాను, 1,00,000 కాయిన్ కొంటానని చెప్పేశాను. అవును. నిన్న మీరు ఇచ్చిన మాట అవునా. ప్రకారం నేను మార్నింగ్ వచ్చాను ఆఫీస్ కి, మీ ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చి మీరే నాకు డాలర్ అరేంజ్ చేశారు. Yes. నేను అమౌంట్ పట్టుకొచ్చాను. దాని Done. ప్రకారం డాలర్లు వచ్చాయి, కాయిన్స్ కొనడం అంతా నాకు దీని గురించి ఏం తెలియదు. అంతా మీ గైడెన్స్ ద్వారా మీరు చెప్పినట్టు విధంగా చేశాను. మీకు కంగ్రాట్స్. ఇదంతా ఎంత టైంలో చేశారు? ఎంత టైంలో పట్టింది మీకు? ఎంత లేదు సార్, ఒక పావు గంట అరగంట. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ దాస్ గారు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. ఇప్పుడు డౌన్ లైనర్ తో మాట్లాడదాం. సత్య గారు, అప్లైనర్తో మాట. అప్లైనర్ తో మాట్లాడదాం. సత్య గారు ఉన్నారా? మంచి విషయం మీరు చెప్పడం అయితే మేము వినడానికి రెడీగా ఉన్నాము. మీరు సత్య బ్రో రావాలి. సత్య గారు, సరే ఆయన వచ్చినప్పుడు మాట్లాడిస్తాను. వెల్ అండ్ గుడ్. అలాగా ఈ 10% బోనస్ అనేది సార్ సత్య గారికి వచ్చింది కూడా నేను చెప్తా. సత్య గారికి $100 వచ్చాయి సార్. మీరే చెప్పేస్తారా? చెప్పేస్తున్నా. హలో, సత్య గారు లైన్ లోకి వచ్చారు. లైన్ లోకి వచ్చారు సత్య గారు. సార్ నాది సిగ్నల్ కట్ అవుతుంది. దాస్ గారు వచ్చారు, మాటలు వినబడుతున్నాయి కానీ నాదే వాయిస్ రాలేదు. ఇప్పుడు మీకు మధ్యాహ్నం మీ డౌన్ లైన్ లోకి జరిగిందంతా ఆయన చెప్పేశారు. అవునవును, విన్నాను. ఇప్పుడు మీరు చెప్పండి. మీకు ఆయన ఎప్పుడైతే 1,00,000 కాయిన్స్ కొన్నారో ఏం జరిగిందో మీరు చెప్పండి. ఓకే సార్, నేను చెప్తాను. అందరికి గుడ్ మోర్ ఎర్నింగ్ భరోసా. పేరు కూడా భరోసే, అందరికీ భరోసే. సార్ నేను వచ్చిన తర్వాత దాసు గారు 1,00,000 రూపాయలు పెట్టి కాయిన్లు కొన్నారు. 1,30,000 ఆయనకు వచ్చాయి. సార్ నా వాయిస్ వస్తుంది కదా? వస్తుంది. ఓకే సార్, నాకు వెమ్మటే 15,000 కాయిన్లు వచ్చాయండి బిఆర్ఎస్. తర్వాత $100 కూడా వచ్చాయండి. వావ్, విత్ సెకండ్స్ లో. $100 వచ్చిన తర్వాత వెంటనే విత్డ్రాల్ పెట్టాను. విత్ ఇన్ సెకండ్స్ అంటే 5 నిమిషాల్లో మనకి ట్రస్ట్ వ్యాలెట్ లో కూడా వచ్చాయి. వావ్, సూపర్ సార్, సూపర్. చాలా ఫాస్ట్ ఉంది సార్. మాకు దాసు గారు అంటే ఒక దాసే. ఆయన నేను చెప్పాను ఇమీడియట్ గా కొందాం. రాత్రి వాయిస్ ఇచ్చాం, వెళ్దాం ఆఫీస్ కి. వచ్చాము వెంటనే 1,00,000 రూపాయలు, 1,03,250 రూపాయలు. డాలర్ రేట్ ని బట్టి అదే అంటే దాసు గారు 1,00,000 రూపాయలు పెట్టినన్నారు కాదు, 1,03,250 రూపాయలు. ఓకే, వెంటనే నాకు $100 వచ్చాయి. $100 కూడా విత్డ్రాల్ పెట్టి నాకు వచ్చాయి. నేను హ్యాపీ, మా దాసు గారు హ్యాపీ. నాకు మళ్ళీ కాయిన్స్ కూడా 15,000 కాయిన్స్ వచ్చాయండి భరోసా. నేను అప్పుడే హ్యాపీ కాదండి సార్. నేను విత్డ్రాల్ కూడా మనం ఏ కంపెనీలో పెడితే కొద్దిగా లేట్ అయ్యేది, కానీ అది లేదు ఇక్కడ. ఇమీడియట్ గా వచ్చాయి. నేను హ్యాపీ. అక్కడే జరిగింది, వెంటనే జరిగింది కదా. అక్కడే ఆఫీస్ లో జరిగింది, వెంటనే జరిగింది. రైట్. నా కోసమే దాసు గారు అయితే మాత్రం అక్కడ 1,00,000 కాయిన్లు కొన్నారు, నా కోసమే. అవును అర్థమవుతుంది. నిన్న ఆఫీస్ కి వచ్చి చూసి కొందామని చెప్పేసి అన్నారు. అవును, ఈ రోజు డైరెక్ట్ వచ్చేసి కొనేసారు. అది బెనర్జీ సార్ ఇది అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాక్ అవును సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ దాస్ గారు అండ్ సత్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
యూ సార్. రైట్ రైట్ రైట్. బెనర్జీ గారు. సార్ హలో సార్ చెప్పండి. సార్, నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలతో 1,00,000 కాయిన్లు కొన్నాను. ఎస్. మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం 25 రూపాయలు చెయ్యాలి రేట్ ని. 25 రూపాయలు. పేజ్ 3 లో 25 రూపాయలు మస్ట్ అండ్ షుడ్ అండి. విత్ ఇన్ 3 months లో. పేజ్ 3 అంటే ఒక నెల అటు ఇటు అవ్వచ్చు. పేజ్ 3 రావాలి సార్. పేజ్ 2 నుంచి పేజ్ 3కి. పేజ్ 3 లోకి వచ్చేసరికి దాని వాల్యూ 25 రూపాయలు సార్. సార్ దాస్ గారు, మీరు వెబ్సైట్ చూసారో లేదో, ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అందుకే వెబ్సైట్ రోడ్ మ్యాప్ ఉంది. రోడ్ మ్యాప్ లోనే ఉంది. సార్, ఈ మ్యాప్లు ప్లానింగ్లు ఇవన్నీ నాకు అనవసరం సార్. నాకు 25 రూపాయలు పెరగాలి. అది సార్, అది మనందరికి కావాల్సింది అదే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 25 రూపాయలు పెరగకపోతే నేను మిమ్మల్ని అడుగుతానని చెప్పాను. ఖచ్చితంగా. మేము ఎక్స్చేంజ్ నమ్మాము. వాడు చెప్పినట్టు చేసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా పేజ్ 3లో 25 రూపాయలు, పేజ్ 3లో 25 రూపాయలు అవుతుంది. నేను మిమ్మల్ని నమ్మాను, ఎక్స్చేంజ్ నమ్మలేదు. బెనర్జీ గారు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అవునండి, బెనర్జీ గారు ఒక ISI బ్రాండ్. థ్యాంక్ యూ. బెనర్జీ గారు అంటే ఒక ISI బ్రాండ్ అండి. మాకు నమ్మకం బెనర్జీ గారు అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమానం బ్రాండ్ వెరీ మచ్. కానీ నేను మాటిచ్చిన ప్రకారం సార్, ఆ బ్రాండ్ నమ్మకంతో నేను కొనేసాను సార్. ఇప్పుడే కాదు సార్, ఇంకా కొంటాను సార్ ఫ్యూచర్ లో. తప్పకుండా సార్. నేను మాట ఇచ్చిన ప్రకారం పేజ్ 3లో, నేను నా మాట కాదు, ఆయన నన్ను నమ్మి అన్నారు కాబట్టి నేను మాట ఇచ్చిన ప్రకారం పేజ్ 3లో 25 0.25 వాల్యూ కంపల్సరీ చూసుకోండి. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. చూస్తాం. ఇంకా మిగిలిన క్రిప్టో వాళ్ళకి మాట ఇచ్చి మాట దాటుకోకూడదు. మిగిలిన పాయింట్స్ ఉన్నారండి. నేను నీకు ఒక విషయం చెప్తాను. నేను మిగిలిన క్రిప్టో అన్నారు కాబట్టి చెప్తున్నాను. దాంట్లో వెక్స్ అయిపోయి ప్రెస్టేజ్ గా దీంట్లోకి వచ్చాను సార్ నేను. మీరు వచ్చారు, మేము అంతే సార్. అంతే. నేను అక్కడ చాలా లక్షలు పెట్టుబడి పెట్టాను సార్. నాకు తెలుసు పెట్టుబడి పెట్టాను. వాళ్ళు జనవరి 100 రూపాయలు అయిపోతుంది, ఫిబ్రవరి ఇంకా 15 రోజుల్లో పెరిగిపోద్ది, 2 నెల రోజుల్లో పెరిగిపోద్ది అని చెప్పి ఎంతవరకు పెరగలేదు. ఇంతవరకు ₹2 ఉంది. అది ₹40 సార్. ఈ రోజు రేటు ₹40. అది ఓకే మనం దాని సంగతి మర్చిపోండి. అదే సరే. అది పెరగాలని, రేటు పెరగాలని ఆశపడదాం. ఎందుకంటే మన అందరి దగ్గర కాయిన్స్ ఉన్నాయి. అది రేటు పెరగాలని ఆశపడదాం. కానీ లక్ష మంది ఉన్నారు సార్ దాని మీద. అవునవును సార్, అవును. ఓకే సార్, మంది పెరగాలి, అది కూడా పెరగాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా వీళ్ళిద్దరు దాసు గారు, సత్య గారు చెప్పినట్టుగా మనం కూడా చేస్తే మనకు కూడా వీళ్ళు కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ అని పెట్టారు కదా, దాని ప్రకారం 30% బోనస్ వస్తుంది. అలాగే లెవెల్స్ ప్రకారం ఫస్ట్ లెవెల్లో వచ్చేసరికి 10% డాలర్లు వస్తాయి, 15% కాయిన్స్ వస్తాయి. తర్వాత సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు ఉంది కానీ డాలర్స్ రావు. సెకండ్ లెవెల్లో 10% BRS కాయిన్స్, థర్డ్ లెవెల్లో 8% BRS కాయిన్స్, 4th లెవెల్లో 5% BRS కాయిన్స్, 5th లెవెల్లో ఒక 5% BRS కాయిన్స్ వస్తాయి. అది లెవెల్ ఇన్కమ్ పెట్టారు. కాయిన్ పర్చేజ్ ఇన్కమ్ లో అది లెవెల్ ఇన్కమ్. ఓకే ఫ్రెండ్స్, దానికి ప్రూఫ్ ఇప్పుడే జస్ట్ ఒక అప్ లైనరు ఒక డౌన్ లైనరు మాట్లాడిచ్చాను. నేను చెప్పింది కాకుండా వాళ్ళతో కూడా మాట్లాడిచ్చాను. ఇంకా మనకి ఎక్స్ట్రా ఇందులో ఎక్స్ట్రాడినరీగా ఏమిచ్చారంటే ఒక వాట్సాప్ లింక్. అది ఎలాగ పనిచేస్తుందంటే మనకి వాట్సాప్ లింక్ మామూలుగా మనము ఏదన్నా బుక్ చేస్తే ఒకటి నొక్కండి, మీకు ఇది కావాలంటే ఇప్పుడు మన ఫోన్ లో రీఛార్జ్ చేయాలంటే ఇది నొక్కండి, బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఇది నొక్కండి, 1 నొక్కండి 2 నొక్కండి అలా చెప్తుంది కదా. అలాగా మన వెబ్సైట్ లో మన వాట్సాప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సాప్ లోకి మనం వస్తే టోటల్ ఎక్స్చేంజ్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా అందులో వస్తుంది మనకి. 1 నొక్కితే పలానా ఇన్ఫర్మేషన్, 2 నొక్కితే పలానా ఇన్ఫర్మేషన్, 3 నొక్కితే పలానా ఇన్ఫర్మేషన్, ఇవన్నీ వస్తాయి. అంటే వెబ్సైట్ ఓపెన్ చేయడానికి తెలియని వాళ్ళకి
వాట్సాప్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. వాళ్ళ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. వాళ్ళు జాయిన్ అయింది ఎప్పుడు, వాళ్ళ కింద ఎంత టీం వచ్చింది, ఎవరు ఎన్ని యాక్టివ్ లో ఉన్నారు, ఎవరు యాక్టివ్ లో ఉన్నారు, వాళ్ళకి వచ్చిన కాయిన్స్ ఎన్ని, స్టేకింగ్ లో ఏమైనా పెట్టారా, ఏమైనా బీఆర్ఎస్ అంటే కొన్నారా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఈ వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటి మంచి ఆప్షన్, ఆ ఆప్షన్ ఎక్కడ ఎప్పుడు ఎవరు పెట్టలేదు ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ ఎక్స్చేంజ్ లో గాని, ఏ నెట్వర్క్ లో గాని, ఏ MLM లో గాని ఎక్కడ ఎవరు పెట్టలేదు. అంత ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో పెట్టారు మన బారోస్ ఎక్స్చేంజ్ వాళ్ళు. ఫస్ట్ టైం వచ్చింది. కావాలంటే ఎవరైనా అడగండి. ఏ ఎక్స్చేంజ్ కోసమైనా, ఏ MLM కోసమైనా, ఏ ప్రొడక్ట్ బేస్ అయినా వాట్సాప్ లింక్ ఉందా, వాట్సాప్ లింక్ లో టచ్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా అని అడగండి. ఎవరి దగ్గర లేదా ఆ సిస్టమ్. మన బారోస్ ఎక్స్చేంజ్ వాళ్ళే మన వాళ్ళ కోసము, ఒకవేళ చదువుకో తక్కువ ఉన్న వాళ్ళ కోసం, ఒకవేళ వెబ్సైట్ ఓపెన్ చేయడం రాని వాళ్ళ కోసం ఎక్సలెంట్ గా వాట్సాప్ లింక్ మనకు ఇవ్వబడింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనకు దగ్గరగా రావడానికి ఏం చేయాలో అది చేసుకుంటూ మనకి చాలా దగ్గర అవుతుంది మన బారోస్ ఎక్స్చేంజ్. చాలా బాగుంది సార్ అన్నారు ఇందాక మాట్లాడినప్పుడు, సత్య గారు మాట్లాడినప్పుడు. విత్ ఇన్ మాక్సిమం ఇదంతా కూడా 10 నిమిషాల్లో కాయిన్స్ కొన్నారు. కాయిన్స్ వాళ్ళకేమో 30% బోనస్ వచ్చేసింది. తర్వాత అప్లైనర్కి డాలర్స్ వచ్చాయి, కాయిన్స్ వచ్చాయి. అవి మళ్ళీ విత్డ్రా పెట్టడం జరిగింది, విత్డ్రా కూడా వచ్చింది. అంత 5 minutes ఎవరు అంత 5 minutes లో అయిపోయినా. ఓకే అంత 5 or 10 minutes లోనే జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఆ వారం రోజులు కూడా పడుతుంది విత్డ్రాయిల్కి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట. ఇంకా అవన్నీ మనం వివరించి విడమర్చి చెప్పుకుంటే బాగోదు. ఎవరిని విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. మన ఎక్స్చేంజ్ గురించి మన హైలైట్స్ మనం చెప్పుకుంటూ పోతే చాలు. వచ్చేవాళ్ళు వస్తారు. వచ్చే వాళ్ళ కోసం నేను వెయిట్ చేయట్లేదు. ఎందుకంటే నా కమ్యూనిటీ నాకున్న టీం చాలా పెద్దది. నేను స్టార్ట్ చేస్తున్నా ఎలాగంటే ఊరూరు తిరగడానికి రెడీ అవుతున్నాను. మీ ఊర్లో మీరు 10 మందిని కూర్చోబెట్టినా కూడా నేను వచ్చి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్లాన్ చెప్పేస్తాను. సార్ మీరు నా టీం కాకపోయినా కూడా, మీరు ఎవరు నా టీం కాకపోయినా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. సార్ మా ఊర్లో 10 మంది ఉన్నారు, నేను 10 మందిని కూర్చోబెడతాను, మీరు వచ్చి కొంచెం మోటివేట్ చేయండి, ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే నేను నా సొంత ఖర్చులతో నా కారు వేసుకొని నేనే మీ దగ్గరకు వచ్చి, అవసరమైతే అక్కడ టిఫిన్ ఖర్చులు కానీ లేకపోతే ఏదైనా భోజనాల ఖర్చు ఏమన్నా ఉన్నా కూడా నేనే పెట్టి హెల్ప్ చేస్తాను నేను. అది మీరు ఉపయోగించుకోవచ్చు. అది రేపు 1వ తారీఖు నుంచి జరుగుతుంది. ఎప్పుడు ఆగస్టు 1 నుంచి క్యాంపెయిన్ డెవలప్మెంట్ క్యాంపెయిన్ అని పెడతాం. మొత్తం ఎంటైర్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా 4 స్టేట్ల ప్రోగ్రాం అది. 4 స్టేట్లు వరుసగా 10 రోజులు తిరిగేస్తాము. ఇంటికి వచ్చి ఒక 5 రోజులు రెస్ట్ తీసుకుంటాము, మళ్ళీ 10 రోజులు తిరిగేస్తాము. అలాగా నెలలో 20 రోజులు క్యాంపెయిన్ ఉంటుంది, 10 రోజులు రెస్ట్. ఈ క్యాంపెయిన్ ని మీరు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. మీరు ఏ ఊర్లో ఉన్నా నాకు అభ్యంతరం లేదు. ఆ ఊర్లో 10-15 మందిని నేను కూర్చోబెడతాను సార్. వాళ్ళు లీడర్స్. వాళ్ళతో మీరు మాట్లాడితే నా టీము డెవలప్ అవుతుంది అని నాతో మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ ఎవరు అడిగినా ఇస్తున్నాను నేను. నాతో మాట్లాడండి, నా హెల్ప్ తీసుకోండి, నేను రెడీ. ఇంకా నాతో పాటు కొంతమంది వస్తారు కారులో కదా, ఒక 3-4 కలిసి వస్తాం. ఒక డెవలప్మెంట్ టీం కింద తయారవుతాం. మీరు ఆహ్వానిస్తే మేము వస్తాం. 99% ఖర్చులు కూడా మావే. అలాగ నిర్ణయం తీసుకున్నాను నేను. ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాను, అది మళ్ళీ చెప్తాను. నేను నా టీం డెవలప్మెంట్ కోసం నేను చాలా గట్టిగా పనిచేస్తున్నాను. ఎందుకంటే ఈ బారోస్ ఎక్స్చేంజ్ లో నేను ఇందులో 12 లెవెల్స్ ఇన్కమ్ పెట్టారు. అది కనుక నేను కంప్లీట్ చేయగలిగితే నాకు 6 కోట్లు వస్తాయి ఫ్రెండ్స్. 6 కోట్లు వచ్చినప్పుడు ఒక 10-20 లక్షలు ఖర్చు పెట్టడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. 10-20 లక్షలు నేను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను. రహస్యం ఏంటంటే నేను రిటైర్ అయిపోయాను, కొన్ని డబ్బులు వచ్చాయి నా దగ్గర. కాబట్టి డబ్బులకి ఖర్చు పెట్టడానికి నేను వెనకాడను.
ఆగస్టు 1 నుంచి క్యాంపెయిన్ ఉంది, మీరు వాడుకోండి. మీ దగ్గరికి మేము వస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇవి మన బారోస్ ఎక్స్చేంజ్ యొక్క వివరాలు, అప్డేట్స్, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇప్పటి వరకు చెప్పినవి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీరు పూర్తిగా నమ్మి వర్క్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ 6 కోట్లు. ఆ ఇన్కమ్ జోను మనం స్టార్ట్ చేద్దాం. కంపెనీ ఏం చేసిందంటే ఒక నాన్ వర్కింగ్ ఇన్కమ్, వర్కింగ్ ఇన్కమ్ 2 పెట్టింది. నాన్ వర్కింగ్ ఇన్కమ్, వర్కింగ్ ఇన్కమ్. ఫ్రెండ్స్, వీలైతే నోట్ చేసుకోండి, వీలైతే మీరు నోట్ చేసుకోండి. ముందు నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి మాట్లాడదు, ఎందుకంటే అది చాలా మందికి ఇష్టం. నాకు 2-3 ఫోన్లు కూడా చేస్తున్నారు. సార్, నేను టీం వర్క్ చేయలేను, ఐడి వేసుకొని కూర్చుంటాను, నాకేంటి లాభం అంటే అది చెప్తాను, వినండి, నోట్ చేసుకోండి. అలాగ అడిగిన వాళ్ళకి చెప్తున్నాను, అడగని వాళ్ళకి చెప్తున్నాను. నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇది నా జేబులోది కాదు, మీ జేబులోది కాదు. మీరు స్లోగన్ ఏంటంటే బారోస్ ఎక్స్చేంజ్ లోకి వస్తే లక్షలు వస్తాయి, బారోస్ ఎక్స్చేంజ్ లో పనిచేస్తే కోట్లు వస్తాయి. ఇది నా స్లోగన్. ఇది బెనర్జీ గారి స్లోగన్, ఎవరు మర్చిపోరు. అయితే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎలా పనిచేస్తుందో వినండి, చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయ్యి యాక్టివేషన్ చేశారో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు 150 బిఆర్ఎస్ కాయిన్స్ వస్తాయి. 150 అంటే ఈ రోజు ఉన్న రేటు ప్రకారం 150 రూపాయలు వచ్చినట్టే మీకు, ఈ రోజు ఉన్న రేటు ప్రకారం. నెంబర్ 2, మంత్లీ బోనస్ ప్రకటించారు. అది ఎలాగంటే నెలకు 150 చొప్పున 12 నెలలు ఇస్తారట. 12 నెలలు 150 చొప్పున ఇస్తే మొత్తం టోటల్ గా 1800 కాయిన్స్ అవుతాయి. 1800 కాయిన్స్ అంటే ఈ రోజున్న రేటు ప్రకారం 1800 రూపాయలు మీకు, అంటే 1800 రూపాయలు మీకు వచ్చేసినట్టే ఈ రోజే, అంటే 1 year లో. లేదు, అవి రేటు పెరిగేలాగా, అంటే ఇప్పుడు 150 చొప్పున 12 నెలలు వస్తే మీ దగ్గర 1800 కాయిన్స్ ఉంటాయి. రూట్ మ్యాప్ ప్రకారము 1.5 year లో $1.5 అవుతుందని కంపెనీ రూట్ మ్యాప్ లో చెప్పడం జరిగింది. $1.5 అంటే 150 రూపాయలు. మీ దగ్గర ఉన్నది 1800 కాయిన్స్. 1800 కాయిన్స్ ఇంటూ 150 మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఇన్కమ్, అంటే మనకు వచ్చే ఇన్కమ్ టోటల్ గా 2,70,000 రూపాయలు ఫ్రెండ్స్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 1.5 year లో. ఇంకా రూట్ మ్యాప్ ప్రకారం 0.25, 0.75 ఆ రేట్లకు అమ్ముకున్నారనుకోండి. సపోజ్ ఒక 50 రూపాయలు మీరు అమ్ముకోవాలనుకున్నారు కొంత అమౌంట్, 50 రూపాయలకి మీకు 1800 కాయిన్స్ అమ్మితే 90,000 వస్తుంది ఫ్రెండ్స్. చిన్న ఇన్కమ్మా పెద్ద ఇన్కమ్మా? మీరు కట్టింది ఎంత? 1200. మీకు వచ్చేది ఎంత? 2,70,000 1.5 year లో. యాక్చువల్ గా మీరు మీ అబ్బాయి పేరు మీద కానీ మీ అమ్మాయి పేరు మీద కానీ ఒక 1200 బ్యాంకులో వేసారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ వేసారనుకోండి, అది డబల్ అవడానికి ఎంత టైం పడుతుందంటే 8 సంవత్సరాలు పడుతుందట. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 1200 2,400 అవుతుంది. మరి ఇక్కడ 1200తో అకౌంట్ తీసుకుంటే 1.5 year లో వాళ్ళకి మీరు హెల్ప్ చేసినా చేయకపోయినా, వాళ్ళు పని చేసినా పని చేయకపోయినా 1.5 year లో 2,70,000 పిల్లలు తీసుకోవచ్చు. పిల్లలకి ఎంత హెల్ప్ అవుతుంది? మీరు ఇంకా జేబులోంచి ఫీజు, కాలేజీ ఫీజులు అక్కర్లేదు, జేబులోంచి స్కూల్ ఫీజులు కట్టక్కర్లేదు. మీరు వాళ్ళది ఏ ఖర్చు ఉన్నా ఆ 2,70,000లో మీరు ఖర్చు పెట్టచ్చు. అంటే ఇప్పుడే మీరు నాలాగా మన ఐడితో పాటు పిల్లలు ఉంటే పిల్లల పేరు మీద కూడా ఐడీలు వేయండి. ఖచ్చితంగా వాళ్ళకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ పని చేస్తే వాళ్ళ కింద మీరు పని చేయండి, పర్లేదు. పని చేయకపోయినా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ 2,70,000. ఈ 2 కాకుండా ఇంకో 3 ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు సోషల్ మీడియా ఎర్నింగ్ ద్వారా ఒక్కసారికి 50 కాయిన్స్ సంపాదించుకోవచ్చు. తర్వాత డైలీ లోపలికి వెళ్ళి డైలీ చెక్ ఇన్ కొడితే 2 నుంచి 25 కాయిన్స్ 7 రోజుల్లో వస్తాయి. ఇంకా స్పెషల్ ఆఫర్, బంపర్ ఆఫర్ ఏంటంటే ఒక 3 రిఫర్ చేస్తే
ముగ్గురిని మీ కింద జాయిన్ చేస్తే రెండు లాభాలు. ఒకటి, విత్డ్రాయల్ ఒకటి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మినిమం విత్డ్రాయల్ $5 ఉండాలి. మీరు ఎప్పుడైతే ముగ్గురిని జాయిన్ చేశారో మీకు $6 వస్తాయి. $6 విత్డ్రా పెట్టేయచ్చు. ఎన్ని గంటల్లో వస్తుంది, అసలు వస్తుందా రావట్లేదా? ఈ రోజు ఒక ఆయన అడిగాడు, సార్ మీరు విత్డ్రా పెట్టారు కదా, దాని తాలూకా స్క్రీన్ షాట్లు ఏమైనా ఉంటే పెట్టండి అంటే, నాది కూడా పెట్టలేదు నేను. ఈ రోజు జరిగిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 5-10 నిమిషాల్లో జరిగిన ఆ ట్రాన్సాక్షన్ అదంతా స్క్రీన్ షాట్ తీసి పెట్టా. ఆశ్చర్యపోయారు. కొనటం, కొంటే వచ్చిన డాలర్లు, విత్డ్రా పెట్టడం, విత్డ్రా వెంటనే రావడం, ఇవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను. ఇంకా నాకు 5-6 గంటల టైం పట్టింది స్టార్టింగ్ లో. యాక్చువల్గా 24 అవర్స్ చూడాలి మనం, కానీ 5-6 అవర్స్ పట్టింది నాకు. కానీ ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాస్ గారు, సత్య గారు. మేము అక్కడే ఉన్నాము, అన్ని అక్కడక్కడ 5-10 నిమిషాల్లో జరిగిపోయాయి. బయట డాలర్లు కొన్నాము. ఈ రోజు డాలర్ రేటు బతిమలాడితే $103.25 ఇచ్చారు బతిమలాడితే. మీకు కాబట్టి అని చెప్పేసి ఆ డాలర్ రేట్ ని బట్టి $103,250 ఆయన అక్కడ పెట్టి కొనాల్సి వచ్చింది. ఆ ట్రస్ట్ వ్యాలెట్కి పంపించారు, అది ఇమ్మీడియట్ గా ఫారోస్ అకౌంట్ లోకి పంపించారు. టక పనులు అయిపోయాయి. అంత ఫాస్ట్ గా జరిగింది. మీకు వండర్ఫుల్ ఏంటంటే అదొక వండర్ఫుల్ అంటే విత్డ్రాయల్ చెక్ చేసుకోవచ్చు ముగ్గురిని జాయిన్ చేస్తే. తర్వాత ముగ్గురిని జాయిన్ చేసేందుకు మీకు స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఒక వీల్ వస్తుంది. మీరు ఎవరున్నా కూడా ముందు ముగ్గురు వేసుకోండి, ఈ బెనిఫిట్లు అన్నీ ఉంటాయి మీకు. ఒక వీల్ వస్తుంది. డైలీ ఆ వీల్ ని స్పిన్ చేస్తే 1 నుంచి 25 కాయిన్స్ వస్తాయి. ఎన్నైనా రావచ్చు, 5 రావచ్చు, 10 రావచ్చు, ఒక్కోసారి 25 కూడా రావచ్చు. ఈ డైలీ స్పిన్ ద్వారా కరెక్ట్ గా 4 రోజులు వర్క్ చేస్తే మన వాళ్ళు చెప్పింది ఏంటంటే 800 కాయిన్స్ వస్తున్నాయట పర్ మంత్ కి. ఆయన ఫ్రీగా, కంపెనీ ఎక్స్చేంజ్ ఫ్రీగా ఇచ్చింది నెలకు 150 అయితే ఈ డైలీ స్పిన్ ద్వారా 800 వస్తున్నాయట. అంటే దగ్గర 1000 కాయిన్స్ పర్ మంత్, నెలకి 1000 కాయిన్స్ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాంటి నాన్ వర్కింగ్ ఇన్కమ్ మనకి బారోస్ ఎక్స్చేంజ్ ఇచ్చింది. నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఇదంతా కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్. హ్యాపీ కదా? ఓకే ఫ్రెండ్స్. అయితే వర్కింగ్ ఇన్కమ్ ఉంది, అది నాకు ఇష్టమైంది. నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎలాగో వస్తుంది, నేను దాని గురించి ఎప్పుడు పట్టించుకోను నేను. కానీ వర్కింగ్ ఇన్కమ్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నాకు వర్క్ చేయటం ఇష్టం. వర్క్ హాలిక్ అంటారు నన్ను, వర్క్ హాలిక్ అంటే వర్క్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ గా పరిగెడతాను అన్నమాట. అలాంటి వాడికి నాకు ఈ వర్కింగ్ ఇన్కమ్ అంటే ఇష్టం. ఈ వర్కింగ్ ఇన్కమ్ ఎలా డిజైన్ చేశారంటే 12 లెవెల్స్ డిజైన్ చేశారు. 12 లెవెల్స్ ఇన్కమ్ ఉంది. 12 లెవెల్స్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేశారంటే నోట్ చేసుకోండి. ఒకటి, ఫస్ట్ లెవెల్లో $2 వస్తాయి ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో 0.80, థర్డ్ లెవెల్లో 0.75, ఫోర్త్ లెవెల్లో 0.65, ఫిఫ్త్ లెవెల్లో 0.55, సిక్స్త్ లెవెల్లో 0.50, సెవెంత్ లెవెల్లో 0.45, ఎయిత్ లెవెల్లో 0.40, నైన్త్ లెవెల్లో 0.35, 10th లెవెల్లో 0.30, 11th లెవెల్లో 0.25. అలాగా ఫస్ట్ లెవెల్ నుంచి 11 లెవెల్స్ వరకు $2 నుంచి తగ్గించుకుంటూ 0.25కి వచ్చారు. కానీ 12 లెవెల్లో జమ్మని రైజ్ చేశారు. ఎంత? $1 పెట్టారు. $1 12 లెవెల్. అంటే ఈ స్ట్రక్చర్ ప్రకారం వర్క్ జరిగితే మనకు వచ్చే ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ 12 లెవెల్స్ కంప్లీట్ చేయగలిగితే, నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. మీరు చేయగలిగితే 6 కోట్లు తీసుకోవచ్చు. నేను 6 కోట్లకి 1 పైసా తగ్గిన ఒప్పుకోను. దానికోసమే పర్సనల్ గా నేను నా టీంకి మంచి సపోర్ట్ ఇస్తున్నాను. నా సపోర్ట్ చాలా వాల్యుబుల్ సపోర్ట్ అన్నమాట. నేను సపోర్ట్ ఉంటే నన్ను పిలుచుకొని మీరు
ప్లాన్ చెప్పిస్తే, నాతో అవతల పర్సన్ తో మాట్లాడిస్తే మీకు గ్యారెంటీగా ఐడీలు వస్తాయి. అలాంటి టాలెంట్ నా గురించి నేను చెప్పుకోక్కర్లేదు, నా గురించి చాలా మందికి తెలుసు. కాబట్టి నేను 6 కోట్లకు 1 పైసా తగ్గను. మీరు తగ్గకండి, మీరు మాలాంటి మనుషులే కదా, మీరు తగ్గకండి, పని చేయండి, 12 లెవెల్స్ కంప్లీట్ చేయండి, 6 కోట్లు తీసుకోండి. ఒకవేళ బాబు మీలాగా నేను పని చేయలేను, నేను సగం చేస్తాను, చేయండి, 3 కోట్లు వస్తాయి. నేను అంతకంటే అందులో సగం చేస్తాను సార్, చేయండి, 1.5 కోటి వస్తుంది. సార్ నేను ఇంకా అందులో సగం పని చేస్తానండి, చేయండి, 75 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. అలాగా మీ స్తోమతను బట్టి, మీ వర్క్ను బట్టి అందరికీ డబ్బులు వస్తాయి, హ్యాపీగా తీసుకోవచ్చు. 12 లెవెల్స్ ఇన్కమ్. ఇది కాకుండా ఈ 12 లెవెల్స్ ఇన్కమ్ టోటల్ గా అంతా లెక్కేస్తే $8 అయింది ఫ్రెండ్స్. $8 మనకే ఇచ్చారు, ఇంకా $4 ఉన్నాయి. అబ్బా, $4 కంపెనీకి మిగులుతున్నాయి అనుకుంటున్నారేమో. ఆ $4లోనే ఎక్స్చేంజ్ మెయింటెనెన్స్, రివార్డ్స్ అండ్ ట్రిప్స్ అని చెప్పారు. రివార్డ్స్ ఏమున్నాయో చూద్దాం, ట్రిప్పులు ఏమున్నాయో చూద్దాం. మనం డైరెక్ట్ గా 10 మందిని వేస్తే మనకు వచ్చే లెవెల్ ఇన్కమ్ $20 కాకుండా మరో $20 రివార్డ్ ఇస్తుంది ఎక్స్చేంజ్. సెకండ్ లెవెల్లో మనకు దగ్గర 9 మంది ఉంటారు మన కింద. అది కంప్లీట్ అయితే మనకి ఎక్స్ట్రాగా $10 రివార్డ్ కింద ఇస్తుంది ఎక్స్చేంజ్. థర్డ్ లెవెల్లో టీం 27 మంది అవుతారు, మనకిచ్చే లెవెల్ ఇన్కమ్ కాకుండా $25 రివార్డ్ కింద ఇస్తుంది ఎక్స్చేంజ్. ఫోర్త్ లెవెల్లో 81 మంది అవుతారు, మీకు వచ్చే లెవెల్ ఇన్కమ్ కాకుండా $150 రివార్డ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బెస్ట్ ఆఫర్ ఉంది. ఈ 81 అయితే, ఫోర్త్ లెవెల్ అయితే మీ టీం 81 మంది అయితే, నా టీము కాకుండా అదర్ టీమ్స్, వేరే టీం వాళ్ళు కూడా ఈ 81 చేస్తే నాతో కూడా గోవా తీసుకెళ్తాను ఫ్రెండ్స్. దానికి 1 మంత్ టార్గెట్. జూలై 7న ప్రకటించాను, ఆగస్ట్ 8తో క్లోజ్ అవుద్ది. ఈలోపు ఎవరు 81 కంప్లీట్ చేసినా, టీం వర్క్ చేసినా కూడా కంపెనీ ఎక్స్చేంజ్ నుంచి $150 వస్తాయి, నేను గోవా తీసుకెళ్తాను. ఆ $150 మీయే, దాంతో నాకేం సంబంధం లేదు, మీరే తీసుకోండి. ఆ $150 అంటే 15,000 మీ పాకెట్ మనీ చూసుకో, మీ పాకెట్ మనీ కింద హ్యాపీగా జేబులో పెట్టుకోండి. గోవా రండి, నేను ఫ్రీగా తీసుకెళ్తాను. ఇది నా పర్సనల్ డెవలప్మెంట్. ఇక్కడ 6 కోట్లు ఎలా తీయాలో నా ప్లాన్లు నాకున్నాయి. కానీ వేరే టీం వాళ్ళని కూడా తీసుకెళ్తాను కదా, వాళ్ళని ఒక్కసారికే. తర్వాత నేను ఇచ్చే బోనస్లన్నీ నా టీం కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలాగా వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్ డిజైన్ చేయబడింది. ఈ రెండిట్లో కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో లక్షలు ఉన్నాయి, వర్కింగ్ ఇన్కమ్ లో కోట్లు ఉన్నాయి. ఇక మన ఇష్టమే. హైవే రోడ్ మ్యాప్ క్లియర్ గా ఉంది. మనకి భారతదేశ జనాభా 140 కోట్లు దాటిపోయింది. మిమ్మల్ని 10 మందితో మీరు మాట్లాడితే 9 మంది రిజెక్ట్ చేయవచ్చు. ఇలాంటి చాలా చూసాంలే, చాలా చేశాంలే, ఇలాగే మిమ్మల్ని నిరుత్సాహపరచచ్చు. 10 మందిలో 9 మంది, కానీ మీరు 10 మందికి చెప్తే ఒక్కళ్ళు వస్తే మీరు బాగా పనిచేసినట్టు లెక్క ఫ్రెండ్స్. నేను ఇలాంటివన్నీ ఫేస్ చేశాను. 10 మందిని మీరు చెప్పండి, ఒక్కళ్ళకి 2కి చెప్పేసి నిరుత్సాహపడిపోయి అబ్బా కష్టం అండి అనకండి. 10 మందికి చెప్తే ఒకళ్ళు వస్తారు. 10:1. 100 మందికి చెప్తే 10 మంది వస్తారు. అది మీ ఓపిక. మీరు ఓపికగా వర్క్ చేస్తే 100% నాలాగే విన్ అవుతారు మీరు. మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఇంటి పక్కన వాళ్ళకు కూడా మీరు మాట్లాడచ్చు, మీ ఇంటి ఎదురు వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. కూరగాయల మార్కెట్లో పరిచయం చేసుకోవచ్చు. ఏం చేస్తున్నారు సార్ అని అడగచ్చు. ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, మీరు వింటారా అంటే, నాకు అంత టైం లేదు సార్ అంటే, ఈవినింగ్ 8:30కి రండి సార్, జూమ్ మీటింగ్ లోకి రండి, విడమర్చి చెప్తారు, మంచి లీడర్ ఒక ఆయన మాట్లాడతారు అని చెప్పేసి జూమ్ మీటింగ్ లో కూర్చోబెట్టండి. మేమందరం అలా చేస్తాను, ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. మీరు చెప్తే నమ్మరు.
మన బూట్ పాలిష్ చేసుకుంటున్నాను. బూట్ పాలిష్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు టైం వేస్ట్ చేయకుండా బూట్ పాలిష్ చేసి అతన్ని మన దాంట్లో జాయిన్ చేశాను నేను. నువ్వేం పని చేయొద్దయ్యా, నీకు ఒక మంచి విషయం చెప్తాను అంటే చెప్పండి సార్ అన్నాడు. ఇదిగో ఇలా చేస్తే నాన్ వర్కింగ్ ఇన్కమ్, నువ్వు ఇక్కడ నీ పని నువ్వు చేసుకో, చెప్పుట్లు కుట్టుకో, కానీ నీకు 2,70,000 వచ్చే అవకాశం ఉంది, చేసుకుంటావా? చేసుకుంటాను సార్ అన్నాడు. చేసుకున్నాడు. నా టైం అక్కడేం ఉపయోగపడిందా లేదా? నేను చెప్పులు కుట్టేవాడు ఇతనేం చేస్తాడు, ఇతనికి ఏమొచ్చు, ఇతనేం చేయగలడు, అతన్ని నెగ్లెక్ట్ చేయలేదు నేను. అలాగా మనం రోజు కొత్త పరిచయాలు పెంచుకొని కొత్త వాళ్ళు ఇన్వైట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంత జనాభా మన దగ్గర ఉంది. సార్ మొన్న చేసిన కాన్సెప్ట్ లో దెబ్బతిన్నాను సార్, నాకు ఫేస్ వాల్యూ పోయింది సార్, చెప్పినా రావట్లేదు సార్, ఇవన్నీ సాకులు. ఎందుకంటే జనాభా నీకు వైజాగ్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందితో పరిచయం ఉంది నీకు? ఒక 20 మందితోనా? నువ్వు ఆ 20 మందిని జాయిన్ చేసి ఉంటావు. కానీ వైజాగ్లో ఎంతమంది పాపులేషన్? 20 lakhs, ఇంకా ఎక్కువ అనుకుంటా. అంతమందితో మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి వ్యక్తి, మీకు ఎదురుగా ఉన్న ప్రతి వ్యక్తి మీకు పనికొచ్చే వ్యక్తే, ఎవరిని తీసేయక్కర్లేదు. ఇది నా ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. కాబట్టి బారోస్ ఎక్స్చేంజ్ లో క్లియర్ గా రోడ్డు వేయబడింది. మనకు కావాల్సిన 6 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి. అందుకోవడం అనేది మీ ఇష్టమే, మీ చేతుల్లోనే ఉంది. ఎంత అందుకుంటారో మీ ఇష్టమే. ఇక మీరు ఒక విషయం చెప్తాను, ఎవరు చేయనిది ఎక్కడ జరగనిది చెప్తాను. ఎవరు చేయనిది ఎక్కడ జరగనిది. ఇప్పుడు కూడా కొన్ని కాన్సెప్ట్ లో చిన్న అమౌంట్లు కూడా బ్యాక్ ఇవ్వలేకపోయారు. ఫైట్ చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఫైట్ చేస్తున్నారు, మేము కట్టిన డబ్బులన్నా మాకు ఇవ్వండి అని. అయితే మన బారోస్ ఎక్స్చేంజ్ లో మీరు ఎవరు అడగక్కర్లేదు. థర్డ్ పేజ్ లో మనం కట్టిన $12 అంటే 1,200 రూపాయలు థర్డ్ పేజ్ లో కంపెనీ రిఫండ్ ఇస్తుంది, ఎక్స్చేంజ్ రిఫండ్ ఇస్తుందట కాయిన్స్ రూపంలో. ఆ రోజు కాయిన్ కాస్ట్ ఎంత ఉంటే అంత. ఇది బంపర్ ఆఫర్ కదా. ఎవరైనా ఇచ్చారా? ఎవరైనా ఇస్తున్నారా? ఇచ్చినట్టు ఏమన్నా దాఖలాలు ఉన్నాయా? రిఫండ్ దండుకోవడం తప్ప రిఫండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది కూడా థర్డ్ పేజ్ లో. ఇప్పుడు సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ మధ్య ఎంతో టైం లేదు. ఆ టయానికి మన డబ్బులు మనకు రిటర్న్ వస్తున్నాయి. క్లియర్ గా ప్రకటించింది రోడ్ మ్యాప్. ఓకే ఫ్రెండ్స్, అలాంటి బెస్ట్ ఆప్షన్ ఇవ్వబడింది. ఓకే ఫ్రెండ్స్, మన కంప్లీట్ అయిపోయింది. ముగించే ముందు చిన్న 12 months ప్రోగ్రామ్ ఒకటి చెప్తాను. మీకు నచ్చితే చేసుకోండి, ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే మంచి ప్రోగ్రామ్ ఇది. 12 months ప్రోగ్రామ్. 12 months ప్రోగ్రాము ఏంటంటే, నేను ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్కువ మందిని వేసుకొని పనిచేస్తాను. నా సిస్టమ్ వేరే అయినా కూడా నేను ఒక సిస్టమ్ తయారు చేశాను. ఆ సిస్టమ్ ప్రకారం మీరు విన్ అవ్వచ్చు. అంటే మీకు ఈజీగా విన్ అవటానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రోగ్రామ్ చెప్తున్నాను, మీకు నోట్ చేసుకోండి. ఒక ప్రోగ్రామ్ ఇది. ఇలాగే చేయాలనేం లేదు, మీ ఇష్టమే, కానీ ఇలా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ మంచి రిజల్ట్ ఏంటో చెప్తాను వినండి. ఫస్ట్ నెల ఒక 1 year ప్రోగ్రామ్ కాబట్టి ఇది జూలై టు జూలై పెట్టుకుందాం. ఓకే, మొదటి నెల 3 వేయండి, ఎక్కువ మంది అవసరం లేదు. మొదటి నెల 3 వేయండి. ఎక్కువ మంది వేసుకుంటా అంటే వేసుకోండి, మీ ఇష్టమే, కానీ మినిమం 3 వేయండి. వాళ్ళ 3కి హెల్ప్ చేయండి, వాళ్ళ 3కి ప్రోత్సహించండి, వాళ్ళ 3కి నేర్పించండి. వాళ్ళు 3 వేసుకుంటే 9 మంది అవుతారు. రెండో నెల మీ 9 మంది మీ టీము రెండో నెలకి. అదే టీము మూడో నెల వచ్చేసరికి 27 మంది అవుతారు. సేమ్ ప్రాసెస్, హెల్ప్ చేయండి అంతే. 4వ నెల వచ్చేసరికి మీ టీము 81 మంది. 5వ నెల వచ్చేసరికి మీ టీము 243 మంది. 6వ నెల వచ్చేసరికి మీ టీము 729 మంది. 7వ నెల వచ్చేసరికి మీ టీము 2187. 8వ నెల వచ్చేసరికి మీ టీము 6561. 9వ నెల వచ్చేసరికి మీ టీము 19683.
10వ నెల వచ్చేసరికి 59,049 మంది. 11వ నెల వచ్చేసరికి 1,77,147 మంది. 12వ నెల వచ్చేసరికి 5,31,441 మంది. ఇదంతా మీరే చేశారని ఆశ్చర్యపోతారు. సింపుల్ కదా, ముగ్గురితో స్టార్ట్ చేశారు. కానీ 5,31,441 మీ టీము. ఇలాగ కంప్లీట్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ 6 కోట్లు ఫ్రెండ్స్. 6 కోట్లు. 6 కోట్లు అందుకుంటారో, 3 కోట్లు అందుకుంటారో, 1.5 అందుకుంటారో, 75 లక్షలు అందుకుంటారో మీ ఇష్టం. ప్రోగ్రామ్ అయితే స్మార్ట్ ప్రోగ్రామ్, 12 months ప్రోగ్రామ్. ఇలా కూడా చేయొచ్చు. ఇలాగే చేయాలని కాదు, ఇలా కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన బారోస్ ఎక్స్చేంజ్ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎక్కడి నుంచో ఎవరో చెప్పిందో లేకపోతే నేను ఊహించో అలా చెప్పినవి కాదు ఫ్రెండ్స్. మీరు కూడా బారోస్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. అందులో విషయాలే నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు బారోస్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయాలంటే క్రోమ్ లోకి వెళ్ళండి. BHAROS అని బారోస్ అని, EXCHANGE ఎక్స్చేంజ్ అని, borosexchange.com అని కొట్టండి. మీకు ఓపెన్ అయిపోద్ది. అలాగా పైనుంచి అలా జరుపుకుంటూ అంత స్టడీ చేయండి. ఆహో, ఇవన్నీ బెనర్జీ గారు మాట్లాడిన విషయాలే, ఓహో ఇక్కడి నుంచే తీసుకొని మనకు చెప్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. రేపొద్దున మీరు కూడా నాలాగే జూమ్ మీటింగ్ లో మాట్లాడచ్చు. ఇది పెద్ద విజయం కాదు. యాక్చువల్ గా నిన్న MVR గారు మాట్లాడుతా అన్నారు, జూమ్ చేస్తానన్నారు. కానీ వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళటం వల్ల నేను చేయలేకపోయారు. ఈ రోజు వచ్చేసి ఉంటారు. బహుశా రేపు ఆయనే జూమ్ నడిపిస్తారు. నేను మాట్లాడతాను, ప్లాన్ ప్రజెంటేషన్ ఆయన చేస్తారు. MVR గారు సార్ రేపటికి మీరు రెడీగా ఉండండి. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా మాట్లాడచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయకపోయినా నేను పేరున పిలుస్తాను. కొత్త వాళ్ళకి ఛాన్స్ సార్, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఎలా ఉంది ప్లాన్? అదే కొత్త వాళ్ళని పిలుస్తాను. మళ్ళా నాయుడు మాస్టర్ ఇందాక కూడా పిలిచాను, రాలేదు ఆయన. మళ్ళా నాయుడు మాస్టర్. తర్వాత ఎవరో ఓప్పో ఫోన్ తో వచ్చారు. ఓప్పో CPH 2495. ఓప్పో ఏంటండి బాబు, వినబడట్లేదా ఏంటి? మాట్లాడచ్చు కదా. ప్రజెంటేషన్ ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ చెప్పచ్చు. మీరు ఎక్కడి నుంచి ఎవరి ద్వారా వచ్చారో చెప్పొచ్చు. అవే మాటలు. మీరు ఇప్పుడు ఏం కొత్తగా నేర్చుకుని ఏం మాట్లాడక్కర్లే. మిమ్మల్ని ఎవరికి పిలిచారు, ఆయన పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. దాని గురించి పిలిస్తే మాట్లాడటానికి ఇబ్బంది పడతారేంటి? లక్ష్మణ్ గారు, దేవరకొండ సార్ మాట్లాడండి. ఒక 1200 రూపాయలకి మంచి అవకాశం ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలని నేను 100% కాదు సార్, 1000% కోరుకుంటున్నాను. ఒక రూపంలో, బెనర్జీ గారి రూపంలో ఒక అవకాశం మన ఇంటి తలుపు తట్టినప్పుడు దీన్ని వాడుకోవాలి సార్. ఎంతో ఖర్చు అవుతున్నాయి. బయటికి వెళ్తే ఫ్రెండ్స్ సర్కిల్ లో బయటికి వెళ్ళి బిర్యానీ తినిపిరా అని కూర్చోబెట్టి వాడికి బిర్యానీ తినిపిస్తే వాడు ఇంకోటి తీసుకొస్తే ఈజీగా ఒక 1000 రూపాయలు అయిపోతాయి సార్. మనం ఎంత పెడుతున్నాం? కేవలం $12 సార్. $12. ఈ $12 సత్తా ఏంటో మీరు క్షుణ్ణంగా వివరించారు. దీన్ని అర్థం చేసుకొని వచ్చిన కొత్త వాళ్ళు ఐడియా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటదని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. మీరు ఫాస్ట్ గా వర్క్ చేయండి. మీరు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. 100% సార్. రైట్. కేవి నాగరాజు గారు మాట్లాడతారా? నాగరాజు గారు మాట్లాడతారా? సార్ మీది వాయిస్ రికార్డు చేసి వస్తే బాగుంటుంది కదా సార్, మాకు కొద్దిగా యూజ్ అయ్యింది.
చేస్తాను. ప్లాన్ గురించి అలాగే రికార్డ్ చేసి ఏమైతే మాట్లాడుతున్నానో అదంతా యాజ్ టీజ్ గా రికార్డ్ చేసి మీకు పంపిస్తాను, గ్రూప్ లో పెడతాను. మీరు అంతే సార్. యాక్టివేట్ అయిన వాళ్ళందరూ బారోస్ క్రిప్టో ఎక్స్చేంజ్ అని గ్రూప్ ఒకటి ఉంది. బారోస్ క్రిప్టో ఎక్స్చేంజ్ అని గ్రూప్ ఉంది, అందులోకి వచ్చేయండి సార్ మీరు. మీ నంబర్ పెట్టి ఎవరైతే ఉన్నారో యాక్టివేట్ అయిన వాళ్ళే, యాక్టివేట్ కాని వాళ్ళు కాదు, యాక్టివేట్ అయిన వాళ్ళు నా నంబర్ గ్రూప్ లో యాడ్ చేయండి అని నాకు పెట్టండి మెసేజ్, నేను యాడ్ చేస్తాను. ఓకే సార్. అందరూ గ్రూప్ లోకి వచ్చేయాలి. ఓకే సార్, ఓకే రైట్, థ్యాంక్ యూ. అలాగే సార్. రాజు బుజ్జి సార్, రాజు బుజ్జి. సార్ బెనర్జీ గారు. ఎవరు? నేను సార్ ఎంవి గారు. చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి మనం మాట్లాడమంటే ఏదో అంటే గిల్టీగా ఫీల్ అవుతారు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయమండి సార్. మరి ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు కదా, చెప్తున్నా కదా. హ్యాండ్ రైజ్ చేయమంటే చేయట్లేదనే నేను మళ్ళీ డైరెక్ట్ గా పేరు పెట్టి పిలుస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. హ్యాండ్ రైజ్ చేయగలరా? పోనీ చేయండి. ఎవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. డౌట్స్ గట్ట ఉన్నా సరే, అర్థం కాకపోయినా అడగచ్చు, ఏముంది అడగచ్చు. కానీ ఆ పని ఎవరు గుడ్ ఈవినింగ్ సార్, బెనర్జీ గారు. గుడ్ ఈవినింగ్ సార్. మల్లనాయుడు మాస్టర్ గారు, మిమ్మల్ని ఇప్పుడు 2-3 సార్లు పిలిచాను నేను. సార్ ఇది నాకేమైందంటే నేను డ్యూటీలో ఉన్నాను, అందువల్ల మాట్లాడడానికి అవ్వట్లేదు, క్యాప్ దొరకలేదు నాకు. ఓకే సార్, ఓకే. ఎక్కడ పనిచేస్తారు? నేను రైల్వే సార్. ఎక్కడ ప్లేస్? నేను స్టేషన్ మాస్టర్. ఈ రోజు ప్రెసెంట్ కంటకాపల్లిలో స్టేషన్ లో ఉన్నాను. ఓకే. ఇప్పుడు మీరు పిలిచిన రాజు బుజ్జి కూడా నేను రిఫర్ చేసిన పర్సనే, ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. మాట్లాడడానికి స్కోప్ లేదు మాకు. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం సార్. అయితే నాది ఒక ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరికైనా నీ 1200 1 year లో కానీ నీకు 1200 రాకపోతే ఆ అమౌంట్ మేము తిరిగి ఇచ్చేస్తాం అని మనం ప్రామిస్ చేయొచ్చా? డన్ చేసేదా? డన్. పేజ్ 3 లో ఇచ్చేస్తాం సార్, కాయిన్స్ రూపంలో పేజ్ 3 లో ఇచ్చేస్తుంది. అవును. ఎందుకంటే మనం లైబిలిటీ ఉండదు సార్, ఎక్స్చేంజ్ లైబిలిటీ ఉంచట్లేదు. అవును. సరే సార్, అయితే అదే మీరు కాన్సెప్ట్ అంతా విన్నాను. నేను కూడా చాలా మందికి ఫార్వర్డ్ చేస్తున్నాను అలా 1 by 1. వెరీ గుడ్ సార్. అంటే ఈ రోజు చేసింది ఎవరు? రాజు బుజ్జి అండి, ఆయన పేరు రాజు బుజ్జి అని ఉంది కదా. కాదు, మిమ్మల్ని పరిచయం చేసింది ఎవరు? నేను కడి శ్రీనివాస్ గారు టీం సార్. మంచి లీడర్ అండి బాబు. వెరీ గుడ్. నాతో మాట్లాడించినట్టున్నారు. అవును సార్, అవును, మాట్లాడించారు కదా. ఎస్ గుర్తొచ్చింది. మన మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను మన రమణ గారితో మాట్లాడాను, రమణ గారితో మాట్లాడాను. రైట్ సార్, రైట్, డన్. నేను మీరు అన్నట్లుగా టీం ప్లాన్ చేస్తాను సార్. ఒక 10-15 మంది అవగానే మీకు కాంటాక్ట్ చేస్తాను. కైండ్లీ నాకు మీరు డేట్ ఇస్తే. అంటే మిమ్మల్ని ఏ ఏరియాలో పెడతారు? నేను ఉండేది NAD సార్. నా టీము నేను సెర్చ్ చేసుకున్న తర్వాత చెప్తాను మీకు. అంటే మనకి ఒక 20 km రేడియస్ లోనే ఉండేలాగా పెడతాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఓకే సార్. ఓకే సార్, గుడ్. మంచి ఇన్ఫర్మేషన్ మాట్లాడారు, మంచి మాటలు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ గా దాస్ గారు రాగలరా మళ్ళీ? దాస్ గారు మంచి సింగర్ అండి. ఆయన పాట వినాలంటే ఈసారి మనం ముందే పాడించుకోవాలేమో. ఎందుకంటే 8 గంటలకల్లా 8:30కి పడుకుంటూ పోతారంట ఆయన. అందుకని స్టార్టింగ్ లోనే మాట్లాడేస్తారు, చూసారా? తర్వాత పడుకుంటూ పోతారట. నాకు ఈ రోజు ఉదయం చెప్పారు ఆయన, ఎప్పుడు పడుకుంటాను, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాను, ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఆయన ఇప్పుడు రాకపోవచ్చు. ఆయనతో పాట పాడిద్దామంటే మనం ఈసారి ముందే పాడించేద్దాం. అదే అర్థమైంది, అదే చెప్తున్నాను నేను.
ఓకే ఫైనల్ గా పిలుద్దాము. ఆయన అయిన తర్వాత నిన్న సార్ ఈ రోజు మీరు క్లియర్ గా ఉందా మీ వాయిస్ గానీ, మీరు పాట పాడటానికి ఎంబీఆర్ గారు మొన్న అయితే మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. పాట అయితే మంచిది సెలెక్ట్ చేసుకున్నారు కానీ పూర్తి